హలో ఎవరోన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ టైంలో ఏ ముహూర్తాన తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఒక టైటిల్ పెట్టిరో కానీ నిజంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ అవుతున్నది. ఎట్లని చెప్పేసి అంటే గ్లోబల్ సమిట్ అని చెప్పి 2 రోజులు ఏదైతే సమిట్ పెట్టిండో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, ఎంఓయూలు కావచ్చు, తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా ఏదేదైతే తెలంగాణకి మంచి చేయనీకే మంచి జరగనీకే ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ప్రపంచం ముంగట తీసుకుని పెట్టిన రేవంత్ అన్న. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి రండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టనీకి, మీకు ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ నేను చేస్తా. అది ల్యాండ్ ఇచ్చుకమా, రాయితీలా, ఏదన్నా సరే కూడా గవర్నమెంట్ చేయగలిగిందంతా చేసి తెలంగాణలో అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. అభివృద్ధి జరగాలి. హైటెక్ సిటీ లాంటిది ఇంకో ఫ్యూచర్ సిటీ తయారు కావాలి. హైటెక్ సిటీ మీద ఈరోజు ఎన్ని లక్షల మంది, కోట్ల మంది అయితే హైటెక్ సిటీలో ఈరోజు ఇంత బిజీ లైఫ్ని లీడ్ చేస్తారో సేమ్ ఫ్యూచర్ సిటీలో కూడా చేయాలని రేవంత్ రెడ్డి గారు ఏ టైంలో అనుకురో కానీ దానికి తగ్గట్టు రేవంత్ రెడ్డి గారు వేసే ప్రణాళికలు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కావచ్చు, ఆయన నిర్ణయాలు కావచ్చు, నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది రేవంత్ రెడ్డి గారు కనుక చూసుకుంటే. మొన్న ఫుట్బాల్ మ్యాచ్తో అయితే ఇంకా వేరే లెవెల్కి పోయింది. ఇంకా తెలంగాణ పేరు అనేది ప్రపంచం మొత్తం మోగింది. ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఆయన చాలా ఏరియాలకు పోయిండు, చాలా స్టేట్లకు పోయిండు. ఏరియాలు అంటున్నా, చాలా స్టేట్లకు పోయిండు. ఏ స్టేట్లో లేనంత సెక్యూరిటీ కావచ్చు, ఏ స్టేట్లో లేనంత కంఫర్ట్ కావచ్చు ఆయనకి మెర్సీకి ఇచ్చింది. తెలంగాణలో ఈ అరేంజ్మెంట్స్, ఈ ఏర్పాట్లు అన్నీ చూసి ఆయననే షాక్ అయింది, మెర్సీనే షాక్ అయిండు. అసలు ఏంది హైదరాబాద్ ఇట్లుందని చెప్పి. నార్మల్గా అయితే ఇటువంటి ఇంటర్నేషనల్ స్టార్ ఎవరైనా వచ్చినప్పుడు రాజకీయ నాయకులు, పక్క స్టేట్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి గుంపులుగా కూడి ఇష్టానుసారంగా ఫోటోలు దిగి అవతలని కొంచెం ఇబ్బంది పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకున్న క్రేజు, వాళ్ళతో ఫోటోలు దిగాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కామన్, దానిలో ఎవరిని తప్పుపట్టడానికి లేదు. బట్ వాళ్ళను కూడా, రాజకీయాలకు సంబంధించిన నాయకులను కూడా కనీసం ఆయన దరిదాపులు కూడా రానిలేదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి ఆయనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ నేత పార్టీ అధినాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేశారు. అంతవరకే ఉంచారు తప్ప మిగతా ఏ డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేయకుండా పోలీస్ సెక్యూరిటీ దగ్గర నుంచి, రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి, స్టేడియంలో ఉన్నంత వరకు స్టేడియం అరేంజ్మెంట్స్ కావచ్చు, ఆయనకు హాస్పిటాలిటీ కావచ్చు, అవన్నీ నిజంగా రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పేరుని ఈ రేంజ్లో ఇంత గొప్పగా ఇచ్చేసానని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేను నేనైతే. అంటే రేవంత్ రెడ్డి గారికి మంచి విజన్ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా క్లారిటీతో చేస్తారన్న క్లారిటీ నాకు ఉంది. కానీ బట్ ఈ రేంజ్లో ఇంత హై ప్రయారిటీతోని, ఇంత ఎక్సలెంట్గా లీడ్ చేసి, ఇంత గొప్పగా చేస్తారని చెప్పి మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏ రేంజ్కి పోవాలో ఆ రేంజ్కి పోతుంది, గ్యారంటీ. ఇది నేను ఇయ్యాలి కాదు, ఈ వీడియో రేపు పొద్దున్న ఒక 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఏదో ఒక రోజు ఈ వీడియో అయితే నా ఛానల్ ఉంటుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి అనే పేరు రాసి ఉంటుంది తెలంగాణలో. చాలా ఏళ్ళు యాద ఉంటుంది ఈ పేరు. ఖచ్చితంగా ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళ పేర్లు ఎట్లా ముఖ్యమంత్రులుగా ఒక గొప్ప చరిత్ర కలిగి ఉన్నాయో అదే చరిత్ర రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. 100% వస్తుంది. రేవంత్ రెడ్డి గారి కృషి, రేవంత్ రెడ్డి గారి పట్టుదల, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధితోనే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవే రేవంత్ రెడ్డి గారు నా చరిత్రలో నిలబడతాయని చెప్పి అయితే నేను గట్టిగా నమ్ముతున్నా. తెలంగాణ ప్రజలు కూడా గట్టిగా నమ్ముతారు. సర్పంచ్ ఎలక్షన్లో కూడా అనుకున్న దానికన్నా మంచి రిజల్ట్ వచ్చి ఈరోజు ప్రజాపాలన అంటే ఎట్లుంటుంది, ప్రజాపాలనలో ఏ రేంజ్లో ప్రజలకు అన్యాయం జరగకుండా, ప్రజలకి వెసులుబాటైన పరిపాలన జరగాలో ఆ రేంజ్లో జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు డ్రగ్స్ కేంద్రంగా ఉండే, డ్రగ్స్ అవి ఇవి అని చెప్పేసి నానా రచ్చుతుండే తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు డ్రగ్స్ లేవు. యువతకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు 56 ఏళ్ళలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే ఆయన ఫిట్నెస్ చూసి చాలామంది, నాకు తెలిసి ఇంకా ఇండియాలో ఉన్న అందరు సీఎంల కన్నా నంబర్ 1 ఫిట్నెస్ అవార్డు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి గారే ఫిట్నెస్లో తోపు. ఇంకా ఆ 56 ఏళ్ళలో ఆయన అట్లా ఆడుతుంటే ఎంతమంది యువతకి ఇన్స్పిరేషన్, అసలు ఎంతమంది యువత ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఆయనని. అరే రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఆడుతురు, మనం ఇంకెట్లుండాలి, ఎంత ఫిట్గా ఉండాలి అని ఎంతమందికి ఇన్స్పిరేషన్ అది. రేవంత్ రెడ్డి గారు ఏ టైంలో రేవంత్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా సీఎం అవుతాను అని అనుకున్నాను. ఆయన అనుకున్న విధానం, ఆయన స్ట్రాటజీ నిజంగా చాలా గొప్పది. ఆయన అంత గొప్పగా ఆలోచిస్తాడు కాబట్టి ఈరోజు ఈ గొప్ప పొజిషన్ ఉండని చెప్పి నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా
ఈగోలకు పోయి లేకపోతే వాళ్ళ దగ్గర నేను పోయింది నా దగ్గర వాళ్ళే నా దగ్గర రావాలి ఇట్లా కాకుండా టాలీవుడ్కి చెందిన ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోస్ కావచ్చు, వాళ్ళను కూడా ఫిలిం డెవలప్మెంట్ కింద ఫ్యూచర్ సిటీలో ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ ఫ్యూచర్ సిటీ ఇంకో హైటెక్ సిటీ రేంజ్లో ఇది కావాలంటే మీ హెల్ప్ కూడా కావాలని చెప్పి చిరంజీవి లాంటి ఒక హీరోను కూడా పిలిచి ఆహ్వానించి వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళ ఇన్పుట్లు కూడా తీసుకోవడం ఏదైతే ఉందో అది ఒక రేవంత్ రెడ్డి గారి హుందాతనానికి నిర్వచనం. అదైతే నిజంగా రేవంత్ రెడ్డి గారి హుందాతనానికి నిర్వచనం అది. చాలామంది నచ్చని చాలా మాట్లాడతారు, కొంతమందికి రాజకీయ అవగాహన లేక ఏదోదో మాట్లాడతారు, అప్పుడు అట్లుంది ఇప్పుడుంది అని చెప్పి దాని గురించి పెద్దగా పట్టించుకునే అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఒక కరెక్ట్ రూట్లో పోతుంది స్టేట్ పాలిటిక్స్ కావచ్చు, స్టేట్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, స్టేట్ అభివృద్ధి కావచ్చు, అన్నీ ఒక రేంజ్లో పోతున్నాయి. కాబట్టి ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంది, రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లనే కంటిన్యూ అవుతారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఒక్క ఈవెంట్తో, ఒక ఫుట్బాల్ ఈవెంట్తోని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరును మోత మోగించిందంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి గారు ఆ డిసీజ్ అసలు ఆ సెక్యూరిటీ అసలు ఆ అరేంజ్మెంట్స్ అయితే మాత్రం వేరే లెవెల్. ఆయన ఉన్నంతసేపు కూడా ఆయన ఇన్ని స్టేట్లు తిరిగిండు, కోల్కతా పోయిండు, వేరే ఇండియా టూర్లో చాలా స్టేట్లు తిరిగిండు. ఎక్కడా లేని గౌరవం, ఎక్కడా లేని ఫ్రీడమ్ హైదరాబాద్లో మాత్రమే దొరికింది. అది రేవంత్ రెడ్డి గారు ప్లానింగు, రేవంత్ రెడ్డి గారి విజన్ అట్లుంటుంది. ఏదైనా ఒక ఈవెంట్ చేస్తే దాన్ని ఎట్లా చేయాలని చెప్పి, అది గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, ఈ ఫుట్బాల్ ఈవెంట్ కావచ్చు, ఇంక రేపొద్దున ఏది చేయాలనే సరే కూడా రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఏదన్నా చేస్తారన్న నమ్మకం, ధైర్యం తెలంగాణ ప్రజల్లో కలిగింది. తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ఇంకా రేవంత్ రెడ్డి ఉన్న రోజులు, రేవంత్ ఉన్న రోజులు ఇంకా తెలంగాణ సేఫ్ అనే కాడికి. ఎవరైనా అంటే రాజకీయాల్లో ప్రతిపక్షం, అధికార పక్షం మాటలు, కామెంట్లు ఇవన్నీ కామన్. దాన్ని అట్లా కామెంట్ చేయొద్దని అయితే ఎవరో చెప్పరు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కామెంట్ చేస్తుంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న కామెంట్ చేస్తుంది, ప్రశ్నిస్తారు. అది ప్రజల కోసం మాట్లాడినప్పుడు ఏదైనా చేయొచ్చు, అది తప్పులేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ కూడా హుందాతనాన్ని వదులుకోకుండా ప్రతి దగ్గర తగ్గాల్సిన దగ్గర తగ్గుతుండు, ఎక్కాల్సిన దగ్గర ఎక్కుతుండు, మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడుతుండు. ప్రతి ఒక్కటి చాలా క్లారిటీగా ఒక డిసిప్లైన్ సీఎం ఎట్లుంటాడో రేవంత్ రెడ్డి గారిని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఇప్పట్లో టచ్ చేసేటట్టయితే ఎవరూ లేరు, దరిదాపులు కూడా ఎవరు లేరని నేను అనుకుంటున్నా. రేవంత్ అన్న పదే చెప్తున్నట్టు 10 ఏళ్ళు నేనే ఉంటాను ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా చెప్తారో, రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక, రేవంత్ రెడ్డి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి విజన్ క్లారిటీగా ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి గారిని నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అంత క్లారిటీగా ఉన్నారు కాబట్టి యువతలో కూడా ఊరికే లేనిపోయిన రేవంత్ రెడ్డి గారి మీద బురద రాసే కార్యక్రమాలు తక్కువ చేసుకుంటే మంచిది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం కష్టపడతారు కాబట్టి రేవంత్ అన్నకి మనందరం మద్దతు ఇద్దాం. రేవంత్ అన్న అనుకున్నట్టు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు సీఎం ఉంచడానికైతే మనందరం ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు ఇదే ఇంత పర్ఫెక్ట్గా అడ్డమైన లొల్లులు లేకుండా, లంచగొండలు లేకుండా ఈ ప్రశాంతమైన తెలంగాణ ఇట్లనే ఉండాలని కోరుకుందాం. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.